మద్యం ఆరోగ్యానికి హానికరం. మద్యం తాగకూడదు అని చెప్తారు, కానీ రోజు ఓ గ్లాస్ వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదే అని చెప్తున్నారు నిపుణులు. దీనికి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోజు ఒక గ్లాస్ తాగితే హెల్తీ బెనిఫిట్స్తో పాటు బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. డయాబెటీస్ తగ్గుతుంది. రెడ్ వైన్ తాగటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇందులోని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇవి ఎలాజిక్ ఆమ్లం కొవ్వు కణాల వృద్ధి రేటును తగ్గింది. టైప్ 2 డయాబెటీస్ కూడా తగ్గుతుంది. అయితే అది ఎక్కువగా తీసుకోవడం కాదు, తక్కువ పరిణామంలోనే తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యం. రెడ్ వైన్లో టానిన్లు ఉంటాయి. ఇవి హృదయ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. మరి ఈ టానిన్లు శరీరంలోకి ప్రవేశించగానే గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గించేలా చేస్తాయని అనేక పరిశోధనలు రుజువైంది. ఇక దీంతో ఎవరైనా సరే ఈ రెడ్ వైన్ని తాగొచ్చని చెప్తున్నారు. దీనిని తాగడం వల్ల కొన్ని రక్తనాళాలు తెరుచుకొని రక్త సరఫరా మెరుగ్గా మారుతుందని తెలిపారు నిపుణులు. అందంగా కనిపించేలా చేస్తుంది. రెడ్ వైన్ తాగడం వల్ల ముఖ కండరాలు వదులవుతాయి. అంతేకాకుండా మంచి కలర్ వస్తారు, మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందుకే చాలా మంది దీనిని ప్రిఫర్ చేస్తారని చెప్తారు. కొంతమంది దీనిని జ్యూస్ బదులుగా తీసుకుంటారు. దీన్ని తాగటం వల్ల అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. నిద్ర బాగా పడుతుంది. కొంతమంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు నిద్రకు ముందు ఓ గ్లాస్ ఈ రెడ్ వైన్ తీసుకోవటం వల్ల హాయిగా నిద్రపోతారని చెప్తున్నారు విశ్లేషకులు. అనేక సమస్యలకు నిద్రలేమి కారణంగా మారుతుంది. హాయిగా నిద్రపోయే వారికి మిగతా వారితో పోల్చితే అనేక సమస్యలు తక్కువగా ఉంటాయి. కాబట్టి సుఖనిద్ర అందరికీ అవసరమే. బాగా నిద్రపోవాలంటే ఓ గ్లాస్ రెడ్ వైన్ తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. కొవ్వుని కరిగిస్తుంది. బరువు తగ్గాలని అందరూ ఎంతగానో ఎదురు చూస్తారు. అయితే ఇందులో ఎలాజిక్ అనే ఆమ్లం శరీరంలోని కొవ్వు కణాల వృద్ధి రేటుని తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెడ్ వైన్ మంచి చాయిస్ అని చెప్తున్నారు నిపుణులు. దీనిని రోజుకి కాస్తింత పరిణామంలో తీసుకుంటే అధిక బరువుని ఇట్టే తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇన్ని విధానాలుగా ప్రయోజనాలు ఉన్నాయి కదా అని రెడ్ వైన్ ఎక్కువగా తీసుకుంటే త్వరగా అన్ని లాభాలు పొందవచ్చు కదా అని భావించకూడదు. ఏదైనా సరే పరిణామంతోనే తీసుకోవాలి. వల్లభాచార్యుని సమకాలికుడైన చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సాంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లిన ఒక మహాభక్తుడు. వీరు ఫిబ్రవరి 18, 1486న జన్మించారు. జన్మస్థలం నవద్వీపం. వల్లభుడు మధుర, బృందావన ప్రాంతంలో రాధాకృష్ణ మతాన్ని ప్రచారం చేస్తున్న కాలంలో చైతన్యుడు బెంగాల్, ఒడిశాలో అదే మతాన్ని ప్రచారం చేశాడు. గౌరంగుడు చిన్నతనంలోనే సకల శాస్త్రాలు, పురాణేతర హాసాలు చదివి మహాపండితుడయ్యాడు. తార్కం, వ్యాకరణం అతని అభిమాన విషయాలు. 16వ ఏటనే నవద్వీపంలో అతడు పాఠశాల స్థాపించి వందలాది విద్యార్థులకు తార్క వ్యాకరణాలు బోధించాడు. అలెగ్జాండ్రో గియుస్పేస్ ఆంటోనియో అనస్టియో వోల్టా ఒక ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త. ఇతను 1800లలో బ్యాటరీ ఆవిష్కరణలో ప్రసిద్ధి చెందాడు. వోల్టా 1745 ఫిబ్రవరి 18న నేటి ఉత్తర ఇటలీలోని ఒక పట్టణమైన కోమో జెల్లో జన్మించాడు. 1794లో వోల్టా కేమోలో ఉండే తెరాసా పెరిగ్రిని అనే ఒక గొప్ప ఇంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు. వీరి గోయావాళ్ళని ఫ్లామ్నియో, జానినో అనే 3 కుమారులకు జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్లో వోల్టా నోబుల్ సంతతికి చెందినవాడు. ఇతని తల్లి డోన్నా మాల్డాలేనా ఇంజిగిష్కు చెందిన కుటుంబం నుంచి వచ్చింది. 1774లో ఇతను కోమాలోని రాయల్ స్కూల్లో భౌతిక శాస్త్రం ప్రొఫెసర్గా అయ్యాడు. శ్రీరామకృష్ణ పరమహంస ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుని చేరటానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. 19వ శతాబ్దపు బెంగాల్ సాంస్కృతిక
పునర్జీవనంలో ఈయన ప్రభావము చాలా ఉంది. భారతదేశంలో మత గురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి తేదీలు ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కానీ రామకృష్ణన్ జీవితంలోని చాలా విషయాలకు ఎన్నో ఆధారములు ఉన్నాయి. రామకృష్ణకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గాదాధర్. 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని కామర్పూర్ అనే గ్రామంలో జన్మించారు. సాజిద్ నడియాడ్వాలా ఒక భారతీయ చలనచిత్ర నిర్మాణ, రచయిత మరియు దర్శకుడు. అతను హిందీ చిత్రసీమలో పనిచేస్తున్నాడు. అతను నందియాడ్వాలా గ్రాండ్స్కు ఎంటర్టైన్మెంట్ యజమాని, చిత్ర నిర్మాత. ఏకే నందియాడ్వాలా మనవడు సాజిద్ హౌస్ఫుల్ బాఘీకి దర్శకత్వం వహించడం వంటి చిత్రాలను రచించాడు మరియు నిర్మించాడు. ఇది అతనికి వివిధ నూతన దర్శకుల అవార్డులను తెచ్చిపెట్టింది మరియు మరాఠీ చిత్రానికి రాసింది. లైవ్ భారీ చిత్రాన్ని రితీష్ జెన్ముఖ్ నిర్మించారు. సాజిద్ నడియాడ్వాలా ఫిబ్రవరి 18, 1966న బొంబాయి, మహారాష్ట్రలో జన్మించారు. మహమూద్ జహూర్ ఖయామ్ షహ్మీ కయాడ్గా పేరుగాంచిన భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య సంగీత స్వరకర్త. అతని కెరీర్ 4 దశాబ్దాలుగా కొనసాగింది. అతను 3 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు. 1977లో కభీ కభీకి మరియు 1983లో ఇమ్రాన్ జాన్కి ఉత్తమ సంగీతానికి మరియు 2010లో జీవితకాల సాఫల్య పురస్కారం. అతను క్రియేటివ్ మ్యూజిక్లో 2007 సంగీత నాటక అకాడమీ అవార్డును సంగీత నాటక అకాడమీ నేషనల్ అకాడమీ ద్వారా అందుకున్నాడు. సంగీతం, నృత్యం మరియు రంగస్థలం. ఇతను 2011 కొరకు భారత ప్రభుత్వంచే 3వ అత్యుత్తర పౌర పురస్కారం పద్మభూషణ్తో సత్కరించాడు. ఖయామ్ 1927 ఫిబ్రవరి 18న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్లోని రహోన్లో పంజాబీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. నాలిని జయవంత్ 1940లు మరియు 1950లో హిందీ చిత్రాల్లో నటించిన భారతీయ నటి. 1950లలో ఫిలింఫేర్ వారి ఫాల్లో ఆమెను సినిమాల్లో అత్యంత అందమైన మహిళగా ప్రకటించింది. నటుడు దిలీప్ కుమార్ ఆమెకు తాను కలిసి పనిచేసిన గొప్ప నటి అని అభివర్ణించారు. జయవంత్ ఫిబ్రవరి 18, 1926న బొంబాయిలో జన్మించారు. ఆమె యుక్త వయసులో జయవంత్ మహబూబ్ ఖాన్ యొక్క బాహెన్లో కనిపించాడు. ఒక సోదరుడు తన సోదరి పట్ల ఉన్న అమితమైన ప్రేమ గురించి చిత్రం. అనోఖా సినిమాకి ముందు ఆమె తన భర్త వీరేంద్ర దేశాయ్ దర్శకత్వంలో బాలరాజ్ సాహ్ని మరియు త్రిలోక్ కాంపు నటించిన గుంజన్ వంటి మరికొన్ని సినిమాలలో నటించింది. టీను యోహానన్ మాజీ భారత క్రికెట్ ఆటగాడు. అతడు కుడి చేతి వాటటం ఫాస్ట్ మీడియా బౌలర్లు. కేరళ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. భారతదేశం తరపున టెస్టులు, వన్డేలు ఆడిన మొదటి కేరళ ఆటగాడు. అతను ప్రస్తుతం కేరళ క్రికెట్ జట్టు కోచ్. యోహానాన్ పొడవాటి అథ్లెట్. అతను ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్తో శిక్షణ పొందాడు. 2000లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి మొదటి బ్యాచ్లో ఎంపికయ్యాడు. అతను 2001 డిసెంబర్లో ఇంగ్లాండ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో తన తొలి టెస్ట్ ఆడాడు. టీన్ యోహానాన్ 1979 ఫిబ్రవరి 18న కొల్లం జిల్లా కేరళలో జన్మించారు. యా మనేక్ హిందీ టెలివిజన్లో పనిచేసిన భారతీయ నటి. స్టార్ ప్లస్ యొక్క సాద్ నిభానా సాదియా, సాబ్ టీవీ యొక్క జీవి ఔర్ జూజు మరియు స్టార్ భారత్ యొక్క తేరా మేరా సాత్ రహే వంటి టెలివిజన్ షోలలో ఆమె తన పాత్రకు బాగా పేరు పొందింది. 2012లో ఆమె డాన్స్ రియాలిటీకి షో ఝలక్ దిల్లా జా 5లో పాల్గొంది. 2014లో ఆమె బాక్స్ క్రికెట్ లీగ్ సీజన్లో 1లో భాగమైంది. టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించే ముందు ఆమె 2010 హిందీ హాస్య చిత్రం నాఘర్ కే నాఘాట్ కేలో చిన్న పాత్రను పోషించింది. మానేక్ భారతదేశంలోని గుజరాత్లో అహ్మదాబాద్లో ఫిబ్రవరి 18, 1986న జన్మించారు.